స్పాండైలోలిస్థెసిస్ అంటే వెన్నెముకలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఎప్పుడైతే వెన్నెముక ఒకదాని మీద ఒకటి ముందుకి జారుతుందో అండ్ వెన్నెముక ఎప్పుడైతే మనం పొద్దున్నే లేస్తామో ఏమన్నా బరువు ఎత్తుతామో బండి మీద వెళ్తూ ఉంటాము అలా వస్తుంది అంటే దాని అర్థం వెనకాల వెన్నెముక ఎక్కడో సపరేట్గా. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. ఈ రోజు చెప్పాలనుకుంది, ఈ రీసెంట్ పాస్ట్లో ఒకళ్ళు కమెంట్లో చాలా పెడుతున్నారు. ఏంటి అంటే ఆయన పాపం ఒక కండిషన్తో బాధపడుతున్నారు, అది దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటున్నారు. సో దాని గురించి ఒక వీడియో చేయండి అని చాలాసార్లు అడిగారు, కాబట్టి ఆయన కోసం స్పెసిఫిక్గా ఈ వీడియో పెడుతున్నాను. అండ్ అలాంటి కండిషన్తో సఫర్ అయిన వాళ్ళ కోసం ఇది కొంచెం బెటర్గా డీటెయిల్గా ఇది చూస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది ఆ కండిషన్ ఏంటి, దాన్ని ఎలా ముందుకెళ్ళాలి అనేది. స్పాండైలోలిస్థెసిస్ అంటే వెన్నెముకలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి లైన్లో ఉండాలి. అలా కాకుండా ఎప్పుడైతే వెన్నెముక ఒకదాని మీద ఒకటి ముందుకి జారుతుందో దాన్ని మనం స్పాండైలోలిస్థెసిస్ అంటూ ఉంటాం. ఇది కామన్గా L4 L5 కానీ L5 S1 కానీ కామన్గా వస్తూ ఉంటుంది. మిగతా లెవెల్స్లో చాలా అరుదుగా ఉంటుంది, కానీ మెయిన్ కామన్గా L4 L5 కానీ L5 S1లో కానీ ఉంటూ ఉంటుంది. అండ్ వెన్నెముక ఎప్పుడైతే మనం పొద్దున్నే లేస్తామో, తర్వాత ఎప్పుడైతే నడుస్తామో లేదా వంగుతామో, ఏమన్నా బరువు ఎత్తుతాము, బండి మీద వెళ్తూ ఉంటాము, నడుము నొప్పి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా వస్తుంది అంటే దాని అర్థం వెనకాల వెన్నెముక ఎక్కడో సపరేట్గా కదులుతోంది అని. వెన్నెముక సపరేట్గా కదులుతోంది అంటే ఒకదాని మీద ఒకటి జారింది అని. ఆ జారడం ఎందువల్ల అవుతుంది? అయితే 2 రకాల కారణాలు. మెయిన్ కామన్గా మనం చూసేది 2 రకాల కారణాలు. మిగతా అన్నీ వదిలేద్దాం, పిచ్చి పిచ్చివి అన్ని క్యాన్సర్లు, ఇన్ఫెక్షన్లు అవన్నీ పక్కన పెట్టేస్తే కామన్గా 2 రకాల కారణాలు. ఒకటి, వయసు పెరుగుతున్న కొద్దీ వెనకాల లింక్ అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల వెన్నెముక ఒకదాని మీద ఒకటి జారుతూ ఉంటుంది. అలా కాదు, ఒక 30 ఏళ్లకే చూసాము లేదా 40 ఏళ్ల వాళ్ళకే చూసాము అంటే వాళ్ళకి వయసుతో వల్ల కాదు, వెనకాల 2 కనెక్ట్ చేసే లింక్లోనే ఒక బ్రేక్ ఉంటుంది. ఆ లింక్ బ్రేక్ ఉండడం వల్ల, రెండిటికి కనెక్షన్ అనేది లేకపోవడం వల్ల వెన్నెముక ఒకదాని మీద ఒకటి ముందుకి జారిపోయి ఉంటుంది. అలా జారిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అంటే, ఒకటి నడుము నొప్పి. ఇందాక చెప్పినట్టు పొద్దున్న లేవగానే నడుము నొప్పి ఉంటుంది, ఏమన్నా వంగితే నడుము నొప్పి వస్తూ ఉంటుంది, బరువు ఎత్తితే నడుము నొప్పి వస్తూ ఉంటుంది, కింద కూర్చుని పైకి లేస్తే నడుము నొప్పి వస్తుంది, బండి మీద వెళ్తూ ఉంటే నడుము నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్లాసికల్ సిమ్టమ్స్ అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే ఆ లింక్ వీక్నెస్ ఏమన్నా ఉంది, సపరేట్గా ఒకదాని మీద ఒకటి జారింది, వెన్నెముక ఒకదాని మీద ఒకటి సపరేట్గా కదులుతోంది అనుకున్న వాళ్ళకి క్లాసికల్గా ఉండే సిమ్టమ్స్ ఇవి. సో ఈ నడుము నొప్పితో పాటు ఎక్కడైతే వెన్నెముక ముందుకు జారుతుందో దాని వెనకాలే కాలుకు వచ్చే నరం ఉంటూ ఉంటుంది. సో ఆ నరం అయితే L4 L5 అయితే L5 నరాన్ని ఒత్తుకోవడమో L4 నరాన్ని ఒత్తుకోవడమో అవుతూ ఉంటుంది, లేదా L5 S1లో L5 నరాన్నో S1 నరాన్నో ఒత్తుకుంటూ ఉంటుంది. ఆ ఒత్తుకోవడం వల్ల కాలంతా లాగడం, అంటే మీ భాషలో చెప్పాలి అంటే సయాటికా. సో నడుము నొప్పి విత్ కాలంతా లాగడం, తిమ్మిరి పట్టడం, జాలు, ముద్దుబారడం ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు మరీ గనక ఎక్కువగా వెన్నెముక జారితే దాంట్లో 4 స్టేజ్లు ఉంటూ ఉంటాయి. ఒకటి, కొంచెం జారితే, ఇంకొంచెం హాఫ్గా జారితే, 75% జారితే స్టేజ్ 3, 100% జారితే స్టేజ్ 4 ఇలా ఉంటాయి. సో ఇలా ఎప్పుడైతే మనం ఈ స్టేజ్లు బట్టి బాగా స్టేజ్ 4లో అంటే కంప్లీట్గా ఆల్మోస్ట్ 100% ఈ వెన్నెముక ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూసుకుంటే ఈ వెన్నెముక ఇక్కడ ఉంటుంది, కంప్లీట్గా ఇలా ఇంత 100% ముందుకు జారిపోతూ ఉంటుంది. అంతలా జారితే గనక వెనకాల నరం కూడా అంతేలాగా సాగిపోతుంది, సాగిపోయి నొక్కుంటుంది కాలుకి వచ్చే నరం. అది నొక్కుకోవడం వల్ల కాలంతా కూడా ఇందాక చెప్పినట్టు మొద్దుబారడం, లాగడం, తిమ్మిరి పట్టడం, వీటితో పాటు పట్టు తగ్గే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. నడిచేటప్పుడు చెప్పులు జారిపోవడం, లేదా కొంచెం కింద తెలియకపోవడం, పాదాల్లో మనకి స్పర్శ అంతలా తగ్గిపోవడం, తెలియకపోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు కొంతమందిలో ఉంటూ ఉంటాయి. సో దీన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటూ ఉంటాం. సరే, ఈ కండిషన్ ఎలా మనం తెలుసుకోవాలి అంటే కనుక, ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ అనేవి మొదలవుతాయో డెఫినెట్లీ ఎక్స్రే అనేది తీస్తూ ఉంటాం. ఎంఆర్ఐ డైరెక్ట్ తీయచ్చు కదా, ఎక్స్రేనే ఎందుకు తీస్తున్నాం అంటే ఇది తెలిసేదే క్లియర్గా ఎక్స్రేలోనే ఇలా ముందు కొంచెం ఒకసారి, వెనక్కి కొంచెం ఒకసారి ఎక్స్రే తీస్తాం, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటాం. అలా తీసినప్పుడు మనకి ఎంతవరకు ముందుకు జారుతోంది, వెనక్కి వంగితే ఎంతవరకు మళ్ళీ వెనక్కి వస్తుంది అనేది క్యాల్కులేట్ చేసుకోవడానికి ఆ ఎక్స్రే అనేది తీస్తూ ఉంటాం. ఆ ఎక్స్రేలో మనకి క్లియర్గా వెనకాల లింక్ వీక్గా ఉందా లేదా కంప్లీట్గా బ్రేక్ అయిపోయిందా అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఏ స్టేజ్లో ఉందని కూడా అందులో తెలుసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ తీయాల్సింది ఎంఆర్ఐ స్కాన్లో కూడా వెనకాల నరం ఎంతవరకు ఒత్తుకుంటోంది అనేది మనం క్లియర్గా ఎంఆర్ఐలో తెలుసుకుంటూ ఉంటాం. సో ఇవి 2 తెలుసుకున్న తర్వాత ఓకే, కండిషన్ని డయాగ్నోస్ చేసాం.
ఇప్పుడు ఎలా ముందుకెళ్ళాలి, డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి మన ముందు ట్రీట్ చేయడానికి అంటే కనుక, ఒకటి ఇది స్టేజ్ 1లోనే ఉంది, సరే నొప్పి కూడా చిన్నగానే ఉంది, పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు, ఎప్పుడో ఒకసారి నొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళకి అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటూ ఉంటాయి, ఆ ఎక్సర్సైజులు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటారు, ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఆ నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పెడుతుంది అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ కింద మందులు కొంచెం రాసిస్తాం టెంపరీగా కొంచెం తగ్గడానికి. తగ్గిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు. సో తగ్గింది ఎపిసోడ్స్ వరకే వస్తున్నాయి, అంటే ఈరోజు వచ్చింది నొప్పి, ఓ 2 రోజులు తగ్గిపోయింది, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వచ్చింది నొప్పి, మళ్ళీ ఓ 2 రోజులు తగ్గిపోయింది, అంటే వాళ్ళకి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు, పెద్ద కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అలా కాకుండా ఎప్పుడైతే నొప్పి కూడా కంటిన్యూస్గా వస్తుంది అనుకుంటామో వాళ్ళలో నడుములో ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాం. నడు నొప్పి అయితే కనుక ఫెసెట్ బ్లాక్ అని కానీ, లేకపోతే పార్స్ బ్లాక్ అంటాం, అంటే ఆ లింక్ దగ్గర ఎక్కడైతే బ్రేక్ అయిందో ఆ లింక్ దగ్గర బ్లాక్ కానీ, జాయింట్లో బ్లాక్ కానీ, లేకపోతే నరం ఒత్తుకుంటే ఆ నరానికి బ్లాక్ అంటూ ఉంటాం, సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ అని. సో ఆ ఇంజెక్షన్ కరెక్ట్గా నరం దగ్గర చేయడానికి, సో ఆ పెయిన్ రిలీఫ్ కోసం చేసే ప్రయత్నం ఇది. సో ఈ ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం. సో అల్టిమేట్లీ ఇందులో ఎప్పుడైతే వెన్నెముక అంతలా జారుతుందో, లింక్ అనేది బ్రేక్ అవుతుందో లేదా వీక్ అవుతుందో, ఈ స్పాండిలోలిస్థెసిస్ అనే వాళ్ళకి చాలా మందికి, పర్సెంటేజ్ ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ చాలా మటుకు చెప్పగలుగుతాను, చాలా మందికి మటుకు పెయిన్ కన్సిస్టెంట్గా ఉండిపోతుంది. అంటే ఏం వాడుతున్నా టెంపరీగానే రిలీఫ్ వస్తుంది కానీ దాన్ని పర్మనెంట్గా రిలీఫ్ అనేది అంతలా ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకి దీనికి ఒక ఎండ్ పాయింట్ పెట్టాలంటే మటుకు డెఫినెట్లీ ఒక కీ హోల్ సర్జరీ అనేది చేస్తూ ఉంటాము. ఆ సర్జరీలో కూడా వెనకాల లింక్ బ్రేక్ అయితే దానికి ఆర్టిఫిషియల్ లింక్ అనేవి మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం, స్క్రూస్ రాడ్స్తో చేసి దాన్ని ఒక లింక్ లాగా ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో ఆ స్క్రూస్ రాడ్స్ ఆ లింక్ కింద పనిచేస్తూ ఉంటాయి. అండ్ అప్పుడే మనం వెనకాల నరం మీద ఒత్తిడి ఏమన్నా ఉంటే ఆ ఒత్తిడి అంతా కూడా తీస్తూ ఉంటాము, అలైన్మెంట్ అంతా కూడా సెట్ చేస్తూ ఉంటాం ఒకలాగా మళ్ళీ వచ్చేటట్టు. సో తర్వాత నుంచి ఒకసారి ఈ సర్జరీ అయిన తర్వాత నుంచి మళ్ళీ మనం ముందు కొంగినా వెనక్కి కొంగినా బండి మీద వెళ్తున్నా ఈ కదలికలు సపరేట్గా ఉండవు కాబట్టి నడునొప్పి కూడా అంత ఉండదు. సో అల్టిమేట్లీ స్పాండిలోలిస్థెసిస్ అంటే వెన్నెముక ఒకదాని మీద ఒకటి జారడం, అండ్ ఈ జారడంలో చాలా స్టేజ్లు ఉంటాయి. దాని ట్రీట్మెంట్ అంతా కూడా డెఫినెటివ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్ ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్లీ మీ దగ్గర ఉన్న స్పైన్ స్పెషలిస్ట్ని తప్పకుండా కలవండి. థ్యాంక్ యూ.